కొన్ని జీవితాలు అంతే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈరోజైతే నేను లంచ్లోకి పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. లేవడం లేట్ అయిపోయింది. ఇంకా అలా అని పన్నీర్ ఉంటే ఇంట్లో పన్నీర్ బిర్యానీ రైతా అయితే చేసేస్తున్నాను. అయితే కొన్ని జీవితాలు అంతే అన్నాను కదా. ఎందుకంటే మా వారు ఎప్పుడు నన్ను అంటుంటారు, నువ్వేవి మంచి మంచి వస్తువులు అస్సలు తినవు అంటే. నిన్న మీకు చెప్పాను కదండి, సీతాఫలాలు, పాలతో చేసిన ఏ పదార్థాలు ఇట్లా నాకు ఎందుకో నచ్చవండి. మరి నేను చిన్నప్పటి నుండి పెరిగిన ప్రభావం ఏంటో మా అమ్మ వాళ్ళు అలవాటు చేయలేదో నాకే తెలీదు. స్వీట్స్ అనేవి అస్సలు నచ్చవు. స్వీట్స్ అనే కాదండి, కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ కానీ, బాదం మిల్క్ కానీ ఇట్లా ఎందుకు నాకు నచ్చవండి. నేను తాగను. కూల్ డ్రింక్స్ తాగుతాను కానీ మళ్ళీ ఆ జ్యూసెస్ అట్లా తాగను. అందుకనే మా వారు అంటారు, నీకు మంచి వస్తువులు ఏవి నచ్చవు, కొన్ని జీవితాలు అంతే, ఏదైనా తినడానికి రాసిపెట్టి ఉండాలి అని అంటారు ఆయన. అది నిజమే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఏం చేస్తాం, దేనికైనా మనకి ఏది రాసిపెట్టి ఉంటే అదే తింటాము, ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. అంతే కదండి. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పన్నీర్ బిర్యానీ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.